ట్రిపుల్ ఆర్ గారి కేసు విషయంలో మరి అన్నీ కూడా అక్రమ అరెస్టులు అంటున్నారు ఇప్పటివరకు శ్రీకాంత్ గారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చింది కూడా అక్రమంగానే ఇచ్చారట. పివి సునీల్ కుమార్ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆఫీసర్స్ అట. రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే ఉన్నాయట. 2021లో మరి రెడ్ బుక్ ఎక్కడి నుంచి ఉందో నాకు తెలియదు. 2021లో కదా సార్ ఈయన్ని టార్చర్ చేసింది. మరి అప్పటి నుంచి మొత్తుకుంటానే ఉన్నాడు కదా ఆయన, నాకు న్యాయం చేయండు, నాకు న్యాయం చేయండు, నాకు న్యాయం చేయండు అని చెప్పి. సార్ ప్లీజ్. సురేష్ గారు, ముందుగా మీకు మన సిటీ 24x7 వీక్షకులకి ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం అండి. కొద్దిగా ఆలస్యంగా జాయిన్ అయ్యాను, సారీ. అయితే ఇప్పుడు త్రిపురాల్ గారి అంశం చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని అడుగడుగునా దుయ్యపడుతూ పార్టీ విధానాలని విమర్శిస్తూ ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడు అన్న కక్షని నరనరాన జీర్ణించుకుని ఆ కక్ష సాధింపులోకి పరాకాష్ఠగా త్రిపురాల్ గారిని అరెస్ట్ చేసి చేయడం జరిగిందనేది ప్రపంచం అంతా తెలిసిన సత్యం. ఎందుకంటే మిగతా విషయాలు జోలికి పోను, కానీ త్రిపురాల్ గారి ఏదైతే రఘురామకృష్ణరాజు గారి అంశంలో తీస్తే కనుక ఆయన అంత పెద్ద నేరం ఏం చేయలే. అతను గౌరవ ఎంపీ ఆ టైంలో. ఆయన ఏం తప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి అంత పెద్ద శిక్ష, దానికి అరెస్ట్ చేస్తారా? టార్చర్ పెడతారా? కస్టోడియల్ టార్చర్ చేస్తారా? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? అసలు థర్డ్ డిగ్రీ ప్రయోగించడమే నిషేధం జరిగింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని తీర్పులు ఇచ్చింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించడమే చాలా అది పోలీసు వ్యవస్థకి మీద కళంకం. అది అలాంటిది అసలు పోలీసు వ్యవస్థనే వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని రకరకాలుగా 5 సంవత్సరాల పాటు పరిపాలన సాగిందని నిర్వివాదాంశం. ఇందాక మాట్లాడుతున్నారు జత్వానీ కేసులో పోలీసులు పాపం వాళ్ళు ఐపీఎస్లు చాలా పెద్ద చదువులు చదువుకొని ఉండి ప్రభుత్వ పెద్దలకి ఎదురు సమాధానం చెప్పలేక వాళ్ళ ప్రలోభాలకి లొంగిపోయి చేయకూడని పనులు చేశారు. ఆ పాపం ఆడ మనిషిని ముంబై నుంచి తీసుకొచ్చి టార్చర్ పెట్టి ఈ ఇబ్రహీంపట్నం దగ్గర ఒక గెస్ట్ హౌస్లో పెట్టి నరకం చూపించారు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి చూపించారు. ఇవన్నీ వాస్తవాలే కదా. పోలీసు అధికారులు ఆ కేసులో డివేట్ అయ్యారా లేదా? ఉల్లంఘనలు జరిగినాయా లేవా? ఉల్లంఘన జరగలేదు చెప్పానండి వైసీపీ మిత్రుడిని. అది తప్పు కాదా? అది ఎవరు ప్రభుత్వం చేశారు? ప్రభుత్వ పెద్దలు చేసింది కాదా? అట్లాగే ఆయన రఘురామకృష్ణరాజు గారి కాళ్ళు వాసిరెడ్డి కొట్టడం ఆయన కొట్టుకున్నాడా? అది అవాస్తవాలా? అట్లాగే ఆ ప్రభావతి గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని పాపం ఆవిడ ఇరికిచ్చేశారు. ఆవిడ మీద ఒత్తిడి చేసి తప్పుడు సర్టిఫికెట్లు, ఈ దెబ్బలన్నీ అంత ఇది కాదు, కస్టోడియన్ టార్చర్ చేసిన దెబ్బలు కాదని సర్టిఫికెట్ ఇచ్చారు ఆవిడ. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? మనం పర్టికులర్ ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు, కానీ నేను పర్టికులర్గా రఘురామకృష్ణరాజు గారి అంశంలోనే మాట్లాడుతున్నా. మీకు రాజకీయంగా విభజించి ఆయన మాట్లాడుతుంటే ఆయన మీద వేరే రకంగా చర్యలు తీసుకోండి. మీరు పార్టీని సస్పెండ్ చేయండి, లేకపోతే మీరు ఆ ఎంపీ పదవిని పీకేసేయండి, ఇంకోటి చేయండి. అంతే తప్ప ఒక వ్యక్తిని హింసించడం, అందులో కస్టడీకి తీసుకుని కస్టోడియల్ టార్చర్ చేయడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, దాన్ని పైశాచిక ఆనందం కోసం వీడియో తీసి ఆ వీడియోని భాస్కర్లలో ఆనందం కోసం వీళ్ళందరూ కలిసి చేయడం అనేది తప్పు కాదా? చెప్పండి. ఆయన ఒక ఎంపీ, ఆర్థికంగా స్తోమత ఉన్న మనిషి కాబట్టి దానికోసం పోరాటం చేశాడు. పోరాటం చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఎలా అయినా కానీ ఆనాడు దీంట్లో పాల్గొన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ ఆయన ఫైట్ చేస్తున్నాడు, ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉండి కూడా. అదే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? మామూలు మనుషులు ఇంకే విధంగా ఎంతమంది బలైపోయారు 5 ఏళ్ల కాలంలో. ఆనాడు కాదండి, ఈనాడు ఈ ప్రభుత్వం చేసిన ఇలాంటి పనులు తప్పేది, ఖండించి తీరాల్సిందే. ఈ గవర్నమెంట్ అన్యాయంగా తీసుకుపోయి టార్చర్ పెట్టి పగ తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలన్నా తప్పే, ఖండిస్తాం దాన్ని కూడా. ఇవాళ మానవ హక్కులు ఏమైపోతున్నాయి? చట్టాలు ఎందుకు? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎందుకు? పెద్ద పెద్ద కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసు వ్యవస్థ పాటించకపోతే ఎట్లా? నేను పోలీసు వ్యవస్థ కూడా విఘ్నతతో ఆలోచించాలి. ప్రభుత్వాల ఒత్తిడితో మీరు ఎట్టబడితే అట్లా చేస్తే ఇరుక్కుపోయేది మీరే. మీ చదువులకు సార్థకత ఉండదు. సమాజంలో మీకు మాయని మచ్చలాగా మిగిలిపోతారు. ఐపీఎస్లు చదువుకొని పోలీసు వ్యవస్థలు పెద్ద పెద్ద అధికారాలు వెలగబెట్టి మీరు ప్రజలను రక్షించడానికి, భక్షించడానికి కాదు. ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చితే ఆ ఆరోపణ నిరూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. థర్డ్ డిగ్రీ కొట్టడం, లేకపోతే అతను చెప్పటం లేదు నిజాలు రాబట్టడం కోసం రకరకాలుగా అతను హింసించడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన.
అది సామాన్యుడు కావచ్చు, రఘురామకృష్ణ లాంటి పెద్ద మనుషులు కావచ్చు కాక ఎవరైనా కానీ పోలీసు వ్యవస్థ కూడా విఘ్నతతో ఇవాళ ఆలోచించే సమయం ఆసన్నమైంది. ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం అయినా, పోయిన వైసీపీ ప్రభుత్వంలో అయినా కానీ చేసింది పోలీసు వ్యవస్థ తమ వెన్నెముక మీద, తమ చదువుల మీద, తమ చేసిన ప్రమాణాల మీద నిలబడి పనిచేయాలి. అంతే తప్పించి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము చెప్తా ఉన్నాం సురేష్ గారు.